చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలో భాగంగా లీగల్గా వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ లీగల్గా వెళ్తున్నట్టుగా ఇద్దరు అయితే రిమాండ్ ఖైదీగా అల్లు అర్జున్కి రిమాండ్ ఖైదీగా ఇస్తారా, లేకపోతే రిలీజ్ అవుతారా, లేదంటే బెయిల్ వస్తుందా, హైకోర్టు ఏం చెప్తుందో, హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి. ఇప్పటికే అల్లు అర్జున్కి సపోర్ట్గా ఇంతవరకు దారితీస్తుందని ఈ ఉదయం వరకు 3 గంటల ఇలా ఉదయం 10 గంటల వరకు కూడా ఎవరు ఊహించలేదు అల్లు అర్జున్ ఇవాళ అరెస్ట్ చేస్తారు దాంతోపాటు ఇదంతా ఎవరికి. ఆ తర్వాత ఎప్పుడైతే వెంటనే సమాచారం ఇచ్చారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇదే సమాచారాన్ని దగ్గర బంధువులు అటు అల్లు అరవింద్ కావచ్చు, దాంతోపాటు చిరంజీవి కావచ్చు, దాంతోపాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఈయన కూడా కాంగ్రెస్లో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ లీడర్ ఆయన మల్కాజ్గిరి సీటు కూడా ఆశించారు. అంటే ఈ విధంగా అంటే అటు పొలిటికల్ కావచ్చు, పొలిటికల్గా కూడా ఉంది. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీ అటు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా పొలిటికల్గా ఉన్నారు, అవతల ఏపీ నుంచి మంత్రులుగా ఉన్నారు. కాబట్టి అటు పొలిటికల్ ప్రెషర్ కూడా పోలీసుల మీద ఉంటుంది. అయినప్పటికీ పోలీసులు లీగల్గా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా ఆయన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఫార్మాలిటీ ప్రకారం అసలు ఏంటి సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఆ సిస్టమ్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టు అయితే రవిచంద్ర మీరు చెప్పినట్లుగానే మీరు క్వాష్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టును అయితే ఆశ్రయించారు. రవిచంద్ర క్వాష్ పిటిషన్ దాఖలు చేసి ఇప్పటికీ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నాంపల్లిలో కోర్టు దానికంటే విచారణ కంటే ముందుగానే నాంపల్లిలో రిమాండ్ విచారణ ముందే జరగనున్నట్లు తెలుస్తుంది. అటు రిమాండ్ విధిస్తే 14 రోజుల పాటు ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు కావడంతో బెయిల్కు కూడా అప్లై చేసే ఛాన్స్ కూడా లేదంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు రిమాండ్ విధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు రవిచంద్ర? ఖచ్చితంగా అంటే కోర్టు చెప్పాల్సింది అది మీరో నేనో కాకుండా కోర్టు డైరెక్షన్ ప్రకారం ముందుకెళ్తారు. కోర్టు రిమాండ్ విధిస్తే 14 రోజుల పాటు రిమాండ్ ఉంటుంది, జైలుకు తరలిస్తారు. అందులో భాగంగానే వైద్య పరీక్షలు చేస్తారు. ఎందుకంటే జైలు కంటే ముందు ఆయన హెల్త్ కండిషన్ చూసుకున్న తర్వాతనే అరెస్ట్ ఉంటుంది. దాంతోపాటు రిమాండ్ తీసుకుంటూ ఆ తర్వాత విచారణ చేపడతారు. ఏం జరిగింది, ఆ తర్వాత దానికి బాధ్యులు, దాంతోపాటు ఇదంతా విచారణ ఉంటుంది. విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ కోర్టు ఆ తర్వాత కోర్టు ఇచ్చిన ఆదేశాల బట్టి శిక్ష ఉంటుంది. ఈ శిక్ష ఎంతకాలం ఉంటుంది ఇదంతా జరుగుతుంది. ఒక్క రోజుల్లో అయ్యేది కాదు. ఇది ఇవాళ కోర్టులో ఉన్నటువంటి అంశం. అటు నాంపల్లి కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. ఎందుకంటే హైకోర్టులో వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు. దాంతోపాటు హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది. అంతకంటే ముందు నాంపల్లి కోర్టుకి ఏమైనా తీసుకెళ్తారు. నాంపల్లి కోర్టు హైకోర్టే సుప్రీం, అంటే ఒక రాష్ట్రానికి హైకోర్టే సుప్రీం కాబట్టి హైకోర్టు ఆదేశాలని ఫాలో కావాల్సిందే పోలీసులు. ఇది మొత్తానికి ఇప్పుడు ఆయన హెల్త్ చెకప్స్ కూడా కొనసాగుతుంది. కొద్ది నిమిషాల్లోనే బయటకు తీసుకొస్తారు. ఎందుకంటే ఫార్మాలిటీ ప్రకారం హెల్త్ చెకప్ కూడా ఉంటుంది. ఆ హెల్త్ చెకప్ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఈడీ తీసుకొచ్చారు. ఈ నుంచి నాంపల్లి కోర్టుకు ఇక్కడి నుంచి పంపిస్తారు. పవన్ అయితే రవిచంద్ర ఇప్పటికే హైకోర్టు 4 గంటలకు విచారిస్తున్నట్లు దాన్ని వాయిదా వేయడం చూస్తున్నాం మనం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడానికి పోలీసులు అయితే రెడీ అవుతున్నట్టు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రిమాండ్కి అప్పగించడం కోసం పోలీసులు కోరుతున్నారా కోర్టుని ఏంటి? అయితే అదే ఇక్కడి నుంచి తీసుకొచ్చేసి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. ఒకసారి చూడొచ్చు వైద్య పరీక్షలు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు అలర్ట్ అయ్యారంటే వైద్య పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక ఫార్మాలిటీస్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నాంపల్లి కోర్టు తీసుకెళ్తారు. నాంపల్లి కోర్టు ఏ డైరెక్షన్ ఏం చెప్తే అదే దాని ప్రకారమే ముందుకెళ్తారు. అంతకంటే ముందు ఆ తర్వాత 4 గంటలకు అటు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. హైకోర్టు ఆదేశాలని ఫాలో కావాల్సిందే. ఇది పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి, మన గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. పవన్ రైట్ రవిచంద్ర. అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర